Good morning students. Today I will teach you our 10th class second lesson ईदगाह भाषा की बात. Students, all of you open your textbooks page number 9. भाषा की बात. कोष्टक में दी गई सूचना पढ़िए और उसके अनुसार कीजिए. कोष्टक में दी गई सूचना पढ़िए. कोष्टक मीन्स బ్రాకెట్. బ్రాకెట్లో ఇచ్చిన సూచనలు చదవండి और उसके अनुसार कीजिए. దాన్ని అనుసరించి మీరు చేయండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ ईद, प्रभात, वृक्ष. एक एक शब्द का वाक्य प्रयोग कीजिए और उसके पर्यायी शब्द लिखिए. ईद, प्रभात, वृक्ष 3 वर्ड्स ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. 3 वर्ड्स యొక్క ఏక్ ఏక్ శబ్ద का వాక్య ప్రయోగం. ప్రతి శబ్దాన్ని అంటే ప్రతి వర్డ్ని వాక్య ప్రయోగం చేసి उसके पर्यायी शब्द लिखिए. దానికి పర్యాయవాచి శబ్దాన్ని రాయమన్నారు. స్టూడెంట్స్ లుక్ ఎట్ ద బోర్డ్. ఫస్ట్ వన్ ఈద్, ప్రభాత్, వృక్ష. ఈ 3 వర్డ్స్కి పర్యాయవాచి శబ్ద రాసి వాక్య ప్రయోగం చేయడం జరిగింది. ఫస్ట్ పర్యాయవాచి శబ్ద రాసాను చూడండి. ఈద్ అంటే మనకు తెలుసు కదండి, ముస్లిమ్స్ యొక్క ఫెస్టివల్. దానికి పర్యాయవాచి శబ్దాలు. ఈద్ అంటే రంజాన్, పర్వ్, ఈద్ ఉల్ ఫితర్, त्योहार. ईद की पर्यायवाची शब्द రంజాన్, పర్వ్, ఈద్ ఉల్ ఫితర్, त्योहार. దీన్ని వాక్యంలో ప్రయోగిస్తే ఈద్ అనే శబ్దాన్ని వాక్య ప్రయోగం చేస్తే ఈద్ ముస్లిమానోं का एक त्योहार है. ఈద్ అనేటువంటిది ముస్లిమానోं का ముస్లిమ్స్ యొక్క ఒక ఫెస్టివల్. సెకండ్ వన్ ప్రభాత్. రెండవ పదం ఏంటంటే ప్రభాత్. ప్రభాత్కి పర్యాయవాచి శబ్ద ప్రాతకాల్, సవేరా. కొన్ని ఏరియాస్లో బాని వాగా కూడా ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి సవేరా అని కూడా అనొచ్చు. అంటే ప్రాతకాల్, సవేరా అంటే ఎర్లీ మార్నింగ్ అని అర్థం అన్నమాట. దీన్ని వాక్యంలో ప్రయోగించినట్లయితే आज का प्रभात सुहावना है. आज का प्रभात सुहावना. సుహావన అంటే ప్లెజెంట్ అనమాట. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంది? వెరీ ప్లెజెంట్, చాలా ప్లెజెంట్గా ఉంది. థర్డ్ వన్ వృక్ష. వృక్షకి పర్యాయవాచి శబ్ద పేడ్, తరు, పాదప్. మనందరికీ తెలుసు కదా, హిందీలో పేడ్ అనే పదం వృక్షకి పర్యాయవాచి శబ్దంగా వాడుతూ ఉంటాం. తరు అన్నా కూడా ట్రీనే, పాదప్ అన్నా కూడా ట్రీ అన్నమాట. ఇక్కడ పాదప్ అనే పేరు ఎలా వచ్చిందంటే రూట్స్ నుంచి వాటర్ తీసుకుంటుంది కాబట్టి ట్రీ, దానికి పాదప్ అనే పేరు రావడం జరిగిందండి. దీనికి వాక్య ప్రయోగం చేసినట్లయితే వృక్ష మానవక పరమ మిత్ర హై. వృక్ష, ఈ ట్రీస్ అనేవి మానవులకి ఫ్రెండ్స్గా ఉన్నాయి. అవును కదండి, వృక్ష మనకి మన జీవితాంతం వాటి మీద మనం డిపెండ్ అయ్యి జీవిస్తూ ఉంటాము. వాటి నుంచి వచ్చే ఆక్సిజన్ మనకి ప్రాణాధారంగా ఉంది. దాని రూట్స్ నుంచి లీవ్స్ దగ్గర నుంచి ఫ్రూట్స్ ప్రతిదీ మనం ఉపయోగించుకుంటూనే ఉంటున్నాం. నెక్స్ట్ సెకండ్ వన్ अपराधी, प्रसन्न. एक एक शब्द का वाक्य विलोम शब्द लिखिए और उसके वाक्य प्रयोग कीजिए అని ఇచ్చారండి. एक एक शब्द का विलोम शब्द लिखिए. विलोम शब्द मीन्स ఆపోజిట్ వర్డ్ రాసి उससे వాక్య ప్రయోగ कीजिए. దాని నుండి వాక్యాన్ని ప్రయోగించమని చెప్తున్నారు. అపరాధి, ప్రసన్న 2 వర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ విలోమ శబ్ద చూడండి. ఫస్ట్ వర్డ్కి అపరాధికి విలోమ శబ్ద నిరపరాధి. వాక్య ప్రయోగం अपराधी को ही दंड देना चाहिए, निरपराधी को दंड देना दंड नीति नहीं है. విలోమ శబ్దాలకి మాత్రమే ఇచ్చిన 2 పదాలతో అంటే 2 పదాలతో వాక్యాన్ని ప్రయోగించడం అనేటువంటిది చేస్తూ ఉంటామండి. ఇక్కడ అపరాధి అండ్ నిరపరాధి 2 పదాలని కూడా మనం ఇక్కడ ఉపయోగించడం అనేటువంటిది జరిగింది. అపరాధి కోహికి దండ దేనా చాహియే. అపరాధి అంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి మాత్రమే దండ్ పనిష్మెంట్ ఇవ్వాలి. నిరపరాధికో దండ దేనా దండనీతి నహి హై. నిరపరాధుల్ని దండించడం అనేటువంటిది దండనీతి కాదు. ఇచ్చిన రెండింటినీ కూడా మనం ఇక్కడ వాక్యాన్ని ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ వర్డ్ ప్రసన్న. ప్రసన్నకి ఆపోజిట్ వర్డ్ అప్రసన్న. వాక్య ప్రయోగం చూడండి. వహ హర్ దిన్ प्रसन्न रहता है लेकिन आज ही वह किसी कारण अप्रसन्न दिख रहा है. చూడండి, वह हर दिन प्रसन्न रहता है. అతడు ప్రతిరోజు కూడా ప్రసన్న అంటే సంతోషంగా ఉంటాడు. లేకిన్ బట్ ఈ రోజు మాత్రం ఆజ్ హీ, ఈ రోజు మాత్రం వహ కిసీ కారణ్ అప్రసన్న దిక్ రహా హై. ఈ రోజు మాత్రం ఏదో ఒక కారణం చేత అతను ఏ విధంగా ఉన్నాడంటే అప్రసన్న అంటే అతను సంతోషంగా లేడు. థర్డ్ వన్ मिठाई, चिमटा, सड़क. एक एक शब्द का वचन बदलिए और वाक्य प्रयोग कीजिए. మిఠాయి, చిమట, సడక్ 3 వర్డ్స్ ఇవ్వడం జరిగిందండి. ప్రతిదానికి వచనం మార్చి వాక్యాన్ని ప్రయోగించాలి. ఫస్ట్ వన్
మిఠాయి. దీనికి మిఠాయి ఏకవచనం అండి, బహువచన్ మిఠాయియాం. దీని వాక్యాన్ని ప్రయోగిస్తే మేరే దాదాజీ హర్ సాల్ 15 अगस्त के दिन सबको మిఠాయియాం బాంటతే హై. మేరే దాదాజీ మా గ్రాండ్ ఫాదర్ ప్రతి ఇయర్ 15th ఆగస్ట్ రోజున సబ్కో మిఠాయియాం బాంటతే హై, అందరికీ ఏం పంచుతారండి? మిఠాయియాం అంటే స్వీట్స్ పంచుతారు. సెకండ్ వన్ చిమట. చిమట అంటే స్పాట్యులా. దీనికి బహువచనం చిమటే. చిమట చిమటే. వాక్య ప్రయోగం చేస్తే లోహే కి దుకాన్ మే కయి చిమటే హై. లోహే కి దుకాన్ మే కయి చిమటే హై అంటే లోహ అంటే ఐరన్ అంటే ఐరన్ అండి. ఐరన్తో తయారు చేసిన వస్తువులన్నీ ఒక షాప్లో ఉంటూ ఉంటాయి కదా, అటువంటి షాప్లో కయి చిమటే హై చాలా రకాలైన చిమటాలు ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ వర్డ్ సడక్. సడక్ ఏకవచన్. సడక్ అంటే రోడ్. సడకేం, సడక్కి బహువచన్ సడకేం. అంటే మీకు ఏకవచనం ఇస్తే బహువచనం ప్రయోగించాలి, బహువచనం ఇస్తే ఏకవచనంలో ప్రయోగించాల్సి ఉంటుంది. భారతదేశ్ మే 3 प्रकार की सड़कें हैं. భారతదేశ్ మే ఇండియాలో 3 types ఆఫ్ రోడ్స్ మనకి ఉన్నాయటండి. 3. నెక్స్ట్ సెకండ్ రోమన్ ఆలో చూడండి. సూచన పడియే और उसके अनुसार कीजिए. సూచన పడియే और उसके సూచనలు చదివి దాన్ని అనుసరించి చేయండి. ఫస్ట్ వన్ బేసమజ్, సద్భావ్, నిడర్. ఉపసర్గ పహచానియా అని ఇచ్చాడు. సెకండ్ వన్ దుకాందార్, బడ్కీలా, గరీబీ, ప్రత్యయ పహచానియే. థర్డ్ వన్ మీఠా, ప్రసన్, బూడా భావవాచక సంజ్ఞా మే బదలియే. ఈ 3 కూడా బోర్డు మీద నోట్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఉపసర్గ చూడండి. బేసమజ్, సద్భావ్, నిడర్. ఈ 3 వర్డ్స్లోనూ ఉపసర్గని గుర్తించమని అడిగారు. ఉపసర్గ అంటే ప్రిఫిక్స్ అండి. అంటే ఒక పదానికి ముందు యాడ్ అయ్యి ఆ పదం యొక్క అర్థంలో మార్పు తీసుకొచ్చేదాన్ని ఉపసర్గ అని చెప్పి అంటారు. ఒక పదానికి ముందు యాడ్ అయ్యి అంటే ప్రిఫిక్స్ తెలుసు కదా, మీరు ఇంగ్లీష్లో కూడా చేస్తూ ఉంటారు. ఆ పదం యొక్క అర్థంలో మార్పుని తీసుకొచ్చేదాన్ని ఉపసర్గ అని చెప్పి అంటూ ఉంటాం. బేసమజ్లో సమజ్ అంటే ఏంటండి? అర్థం చేసుకోవడం కదా. దీనికి చూడండి, ఇప్పుడు బేసమజ్, ఇందులో బే అనేదాన్ని మనం తీసేస్తే సమజ్ అంటే అర్థం అవ్వడం అని అర్థం. బేసమజ్ అంటే అర్థం కాకపోవడం. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. ఉపసర్గ అంటే ఈ సమజ్ అనే దానికి బే అనే ఈ అక్షరం ముందు యాడ్ అయ్యి ఆ ముందు ఉన్న పదం యొక్క అర్థంలో మార్పుని తీసుకొని వచ్చింది, అటువంటి దాన్ని ఉపసర్గ అని చెప్పి అంటాం. సద్భావ్. భావ్ అంటే తెలుసు కదా మనకి, ఫీలింగ్స్ అని అర్థం. సద్భావ్ అంటే మంచి ఫీలింగ్స్ అని అర్థం అన్నమాట. ఇప్పుడు మీకు మళ్ళీ దీన్ని అప్లై చేసుకుంటూ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సద్భావ్లో ఉపసర్గ సత్. నెక్స్ట్ నిఢర్. ఢర్ అంటే తెలుసు మీకు ఏంటి? ఫియర్, భయం అని అర్థం. దీనికి ఏం యాడ్ అయిందండి? నీ అనే ఉపసర్గ యాడ్ అయింది. నిఢర్. నిఢర్ అంటే వితౌట్ ఫియర్ అంటే భయం లేకపోవడం. ఒక పదానికి ముందు ఈ పదానికి ముందు జాయిన్ అయ్యి ఈ పదం యొక్క అర్థంలో మార్పు తీసుకొని వచ్చేదాన్ని ఉపసర్గ అని చెప్పి అంటూ ఉంటాం. నెక్స్ట్ సెకండ్ వన్ ప్రత్యయ పహచానియే. ప్రత్యయాన్ని గుర్తించమన్నారు. ఉపసర్గ అంటే ప్రిఫిక్స్, ప్రత్యయ అంటే సఫిక్స్. మనం ఉపసర్గ చెప్పుకునేటప్పుడు ఏం చెప్పుకున్నాం? ఒక పదానికి ముందు జాయిన్ అయ్యి ఆ పదం యొక్క అర్థంలో మార్పు తీసుకొని వస్తుంది అనుకున్నాం కదా. ప్రత్యయ సఫిక్స్లో ఎట్లా ఉంటుందంటే పదానికి వెనుక యాడ్ అయ్యి ఆ పదం యొక్క అర్థంలో మార్పుని తీసుకొని వస్తుందన్నమాట. ఏమేమి ఇచ్చారు చూడండి. దుకాందార్, బడికీలా, గరీబీ అని ఇవ్వడం జరిగింది. దుకాందార్, దుకాన్ అనే పదానికి దార్ అనే ప్రత్యయ యాడ్ అయితే ఏమైంది? దుకాందార్. దుకాన్ అంటే తెలుసు కదా మీకు, షాప్ అని. దుకాందార్ అంటే షాప్ కీపర్. ఓకేనా. ఇక్కడ ఈ దుకాందార్ అనే వర్డ్లో ప్రత్యయ దార్. బడకీలా. బడకీలా అనే వర్డ్లో ప్రత్యయం ఈలా అన్నమాట. గరీబీ. ఈ గరీబీ అనే వర్డ్లో ప్రత్యయ ఈ. ఇక్కడ ఈ ఎలా వచ్చింది అంటే ఈ తీసేస్తే మిగతా పదం ఏముందండి? గరీబ్. అర్థమైంది కదా. గరీబ్ అంటే పూర్ అనమాట. దానికి ఈ అనే ప్రత్యయం యాడ్ అవ్వడం వల్ల ఈ పదం గరీబీగా మారడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ భావవాచక సంజ్ఞ. మనకి దేంట్లో మార్చమన్నాడు? భావవాచక సంజ్ఞామే బదిలీ అని ఇచ్చాడు. ఇచ్చిన పదాలు ఏమేమని ఇచ్చాడంటే మీఠా,
ప్రసన్న, బూడా ఈ 3 పదాలు ఇవ్వడం జరిగింది. భావవాచక సంజ్ఞలో మార్చమని చెప్తున్నారు. భావవాచక సంజ్ఞ అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అండి. మీరు నౌన్స్ నేర్చుకున్నప్పుడు నేర్చుకుంటూ ఉంటారు కదా అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇక్కడ చూడండి, మీఠా ఇచ్చాడు. మీఠా అంటే మనకు తెలుసు కదా స్వీట్. మిఠాస్ భావవాచక సంజ్ఞ అంటే మిఠాస్ అంటే స్వీటెస్ట్ అంటే తీయనైనా అని అర్థం అన్నమాట. మీఠా అంటే స్వీట్ అని, మిఠాస్ అంటే తీయనైనా. ఆ ఫీలింగ్ మనకు తెలుస్తుంది. ఒక స్వీట్ మనం తిన్నామనుకోండి, ఆ ఫీలింగ్ తెలుస్తుంది, ఆ స్వీట్ ఫీలింగ్ అనేది మనకు తెలుస్తుంది కదా. ఇది భావవాచక సంజ్ఞ అన్నమాట. మీఠాకి మిఠాస్. ప్రసన్న, ప్రసన్నత. ప్రసన్న అంటే తెలుసు మీకు సంతోషం. ప్రసన్నత అంటే ఆ సంతోషం అనే భావన అన్నమాట. ఆ ఫీలింగ్ మనకి తెలుస్తుంది. బూడా, బుడాపా. బూడా అంటే ఓల్డ్ మ్యాను, బుడాపా అంటే ఓల్డ్ ఏజ్ అని అర్థం అనమాట. ఈ 3 కూడా భావవాచక సంజ్ఞలు. నెక్స్ట్ ఈ చూడండి, इन्हें समझिए और अभ्यासकारी कीजिए. फर्स्ट वन, हामिद की बाजार से आते ही हमीना ने उसे छाती से लगा लिया. ఈ సెంటెన్స్లో మనకి సే అనేది అండర్లైన్ చేయడం జరిగింది. సెకండ్ వన్, हामिद ने कहा कि घर की देखरेख दादी ने की. हामिद ने कहा की అనేది అండర్లైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ కీ అనేవి కూడా అండర్లైన్ చేయడం జరిగింది. ఓకే చూడండి, ఇందులో చూడండి, దీనికి हामिद के बाजार से आते ही हमीना ने उसे छाती से लगा लिया. ఇక్కడ ఈ సే అనేది అండర్లైన్ చేశారు కదా, దాని గురించి మనం నేర్చుకుందాం. यहाँ అపాదాన్ కారక్ సే కా ప్రయోగ్ కియా గయా హై. ఇక్కడ దేన్ని ఉపయోగించామండి మనం? కారక చిహ్నం నేర్చుకున్నప్పుడు కరణ్ కారక్ సే వస్తుంది, అపాదాన్ కారక్ కూడా సే అనేది వస్తుంది మనకి. ఇక్కడ సే అనేటువంటిది అపాదాన్ కారక్ అండి. ఇక్కడ యహా అపాదాన్ కారక్ సే కా ప్రయోగ్ కియా గయా హై. ఇక్కడ చూడండి, హామిద్ బజారు నుండి వస్తూనే సే అపాదాన్ కారక్ అంటే ఏంటి? నుండి, వలన, కంటే అనే మీనింగ్ వస్తుంది కదా. ఇక్కడ అపాదాన్ కారక్ సే అనేటువంటిది ప్రయోగించడం జరిగింది. అర్థమైంది కదండి. ఇక్కడ ఈ 2 సే అనేది కూడా అపాదాన్ కారక్ సే అనేది ప్రయోగించడం అనేటువంటిది జరిగింది. హామిద్ బజార్ నుండి వస్తూనే అమీనా అతని తన గుండెలకు హత్తుకుంది అని అర్థం. నెక్స్ట్ సెకండ్ వన్, హామిద్ నే కహా కి ఘర్ కి దేఖ్రేఖ్ దాదీ నే की. ఇందులో ఇస్ వాక్యమే की का प्रयोग అంటే ఇక్కడ ఈ ఫస్ట్ వచ్చిన ఈ की का प्रयोग जोड़ने वाले शब्द समुच्चय बोधक के रूप में हुआ. जोड़ने वाले शब्द समुच्चय बोधक మనకు తెలుసు కదండి, ఔర్, బల్కి ఇవి వస్తూ ఉంటాయి కదా, ఇవి సముచ్చయ బోధక్ అన్నమాట. అంటే ఇక్కడ కీ కూడా ఎలా ఉంది? హామిద్నే కహాకి, హామిద్ చెప్పాడు, ఘర్కి దేఖ్రేఖ్ దాదీనేకి, ఇంటిని అంతా ఎవరు చూసుకుంటున్నారని చెప్పి దాదీమా. అంటే దీన్ని ఈ కీ అనేటువంటిది ఇక్కడ జోడినే వాళ్ళ దీనితో కలపడానికి ఉపయోగపడుతుంది. అలా కలపడానికి ఉపయోగపడే దాన్ని ఏమని చెప్పి మనం అంటామంటే సముచ్చయ బోధక్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. సముచ్చయ బోధక్ కే రూప్ మే హువా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కీ కా ప్రయోగ్ సంబంధ కారక్. ఇక్కడ నెక్స్ట్ కూడా కీ వచ్చింది. ఈ కీ అనేటువంటిది సంబంధ కారక్. మనకి సంబంధ కారక్ ఏమొస్తుందండి? కారక చిహ్నంలో కా, కే, కీ అనేవి సంబంధకారకగా వస్తాయి కదా. ఇక్కడ ఈ రాబడిన ఈ కీ అనేటువంటిది సంబంధకారకగా ఇక్కడ ప్రయోగించడం జరిగింది. ఔర్ క్రియా రూప్ మే హువా. లాస్ట్లో వచ్చిన ఈ కీ అనేటువంటిది క్రియారూపంగా ప్రయోగించడం జరిగింది. ఇక్కడ చూడండి, హామిద్ చెప్పాడు, ఇంటిని అంతా ఇంటి పోషణ అంతా ఎవరు చూసుకుంటున్నారట? దాదీనే కీ అంటే ఇక్కడ ఏంటి? దాదీ చూసుకుంటున్నారు అని అర్థం. దాదీనే కీ అలానే వస్తుంది కదండి, కాబట్టి ఇక్కడ క్రియారూపం అనమాట. ఈ కీ అనేటువంటిది క్రియారూపం. ఈ సెంటెన్స్లో మనం చూసినట్లయితే ఫస్ట్ వచ్చిన కీ అనేటువంటిది జోడినే వాలే శబ్ద, కలిపేదానిగా, ఒక వాక్యాన్ని ఇంకొక వాక్యంతో కలిపేదానిగా ఉంది. నెక్స్ట్ అలా వచ్చేదాన్ని సముచ్చయ బోధక అంటాము. నెక్స్ట్ అనేది సంబంధ కారకగా కనిపిస్తుంది. థర్డ్ వచ్చిన కీ క్రియాగా మనకి కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ రోమన్, नीचे दिया गया उदाहरण समझिए, उसके आधार पर दिए गए वाक्य बदलिए. नीचे दिया गया उदाहरण समझिए, కింద ఇవ్వబడిన ఎగ్జాంపుల్ని అర్థం చేసుకోండి. उसके आधार पर दिए गए वाक्य बदलिए, దాన్ని అనుసరించి కింద ఇవ్వబడిన వాక్యాన్ని కూడా రాయమని అంటున్నారు. ఫస్ట్ది, రంజాన్ కే పూరే 30 రోజోं के बाद ఈద్ అని ఇచ్చాడండి. ఈ చివరి చూడండి, ఆయి
నెక్స్ట్ आई है, आई थी, आई होगी, आ रही थी అని ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ చూడండి, రంజాన్కి పూరే 30 రోజోంకే బాద్ ఈద్ ఆయి. ఆయి అంటే వచ్చింది. మనం చూడండి వర్తమానకాలం, భూతకాలం, భవిష్యత్ కాలంలో సెంటెన్సెస్ మార్చి రాస్తూ ఉంటాం కదా. వర్తమాన కాలం అంటే సెంటెన్స్ చివర హై వచ్చింది అనుకోండి, మనం వర్తమాన కాలం అని చెప్పుకోవచ్చు. సెంటెన్స్ చివర వత్తు, థా, థే, థీ వస్తే భూతకాలం. అదేవిధంగా గయా, గయే, గయి వచ్చినా కూడా భూతకాలంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా సెంటెన్స్ చివర మనం చూసినట్లయితే ఏంగా, ఏంగే, ఏంగి అని వచ్చింది అనుకోండి, అది భవిష్యత్ కాలంగా మనం చెప్పుకోవచ్చు కాలాల్లో మార్చినప్పుడు. ఇక్కడ సెకండ్ చూడండి, రంజాన్కి పూరే 30 రోజోంకే బాద్ ఈద్ ఆయి హై. హై అంటే ప్రజెంట్, జస్ట్ ఇప్పుడే వచ్చింది అనమాట. రంజాన్ 30 డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ రోజు ఈద్ వచ్చింది. నెక్స్ట్ది రంజాన్కి పూరే 30 రోజోంకే బాద్ ఈద్ ఆయి థీ. రంజాన్ 30 డేస్ అయిన తర్వాత ఈద్ వచ్చేసింది. నెక్స్ట్ది రంజాన్కి పూరే 30 రోజోంకే బాద్ ఈద్ ఆయి హోగి. రంజాన్ 30 డేస్ అయిన తర్వాత ఈద్ ఆయి హోగి, వచ్చి ఉండవచ్చు. ఆయి హోగి అని ఇచ్చాడు, అంటే వచ్చి ఉండవచ్చు అని. అంటే నెక్స్ట్ వస్తుంది అని చెప్పానమాట. ఆయి హోగి అంటే నెక్స్ట్ ఫ్యూచర్లో. రంజాన్కి పూరే 30 రోజోంకే బాద్ ఈద్ ఆ రహీ థీ. రంజాన్ 30 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈద్ వస్తూ ఉంది అని చెప్పి దీని యొక్క అర్థం. ఇదే విధంగా కింద ఇవ్వబడిన 3 వాక్యాలు కూడా మీరు రాయాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా మీరు రాసుకోవాలి. హామిద్ చిమట లాయా, హామిద్ చిమట లాయా హై. అంటే పైన ఇచ్చిన ఎగ్జాంపుల్ మనకు ఉంది కదంటే, దాన్ని కంపేర్ చేసుకొని మనం కింద ఇచ్చిన వాక్యాన్ని రాస్తే సరిపోతుంది. హామిద్ చిమట లాయా థా, హామిద్ చిమట లాయా హోగా, హామిద్ చిమట లా రహా థా. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, హామిద్ దాదీ సే బోలా, హామిద్ దాదీ సే బోలా హై, హామిద్ దాదీ సే బోలా థా, హామిద్ దాదీ సే బోలా హోగా, హామిద్ దాదీ సే బోల్ రహా థా. ఇక్కడ మీకు ప్రతిదానికి, అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ప్రతిదానికి ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, మీకు అర్థమైంది కదంటే. హామిద్ దాదీతో మాట్లాడాడు. హామిద్ దాదీ సే బోలా హై అంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ అన్నమాట, అంటే ఇప్పుడే మాట్లాడాడు. నెక్స్ట్ హామిద్ దాదీ సే బోలా థా, హామిద్ దాదీతో మాట్లాడేశాడు, అంటే ఆ పని అనేటువంటిది జరిగిపోయింది అనమాట. హామిద్ దాదీ సే బోలా హోగా, హామిద్ దాదీ సే బోలా హోగా అంటే హామిద్ దాదీతో మాట్లాడి ఉండవచ్చు. నెక్స్ట్ హామిద్ దాదీ సే బోల్ రహా థా, హామిద్ ఇప్పుడు దాదీతో మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ వన్, హామిద్ నే చిమట లియా, హామిద్ నే చిమట లియా హై, హామిద్ నే చిమట లియా థా, హామిద్ నే చిమట లియా హోగా. నెక్స్ట్ హామిద్ నే చిమట లే రహా థా. ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ హామిద్ నే చిమట లియా, లియా అంటే ఏంటి, తీసుకొని వచ్చాడు అని అర్థం కదండి. మీకు నేను వీడియో చేసినప్పుడు కారక చిహ్నం చెప్పినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ కర్త పక్కన ఎప్పుడైతే నే అనేది వచ్చిందో అది ఏ కాలంలో ఉంది అంటే మనకి భూతకాలంలో ఉంది అని చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ నే అనేది వచ్చినప్పుడు మనకి చూడండి, లా బోల్ బూల్ లగ్ సక్ చుక్, లా బోల్ బూల్ లగ్ సక్ చుక్, ఇవి ఏవైతే ఉన్నాయో ఈ 6 వచ్చినప్పుడు ఈ నే ప్రత్యయం అనేది సెంటెన్స్లో ఉండకూడదు. అర్థమైంది కదండి. లా బోల్ బూల్ లగ్ సక్ చుక్. మరి ఇక్కడ లా లియా, లియా అని ఉంది కానీ లియా అంటే లా తీసుకురావడం అనే అర్థం కదా. లానా బోల్నా బూల్నాలో ఈ లియా అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ కర్తకు నే చేర్చరాదు. ఇక్కడ కర్త ఏంటి, హామిద్ అనేటువంటిది కర్త కాబట్టి ఇక్కడ మనకి ఇవ్వడం అనేటువంటిది ఇక్కడ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ నేను కూడా నోట్ చేయడం జరిగింది. కానీ కరెక్ట్ సెంటెన్స్ మీకు చూడండి, సెంటెన్స్ రాంగ్ ఇచ్చి రైట్ రాయమంటూ ఉంటారు కాబట్టి ఇస్తూ ఉంటాడు. అప్పుడు మీకు ఎట్లా ఇస్తాడంటే హామిద్నే చిమటా లియా అని ఇస్తాడు అనమాట. మీరు ఇది కరెక్టే అనుకోకూడదు, ఎందుకంటే చెప్పాను కదా ఆ 6 పదాలు ఏవైతే ఉన్నాయో లానా బోల్నా బూల్నా ఆ పదాలు ఏవైతే ఉంటాయో అవి వచ్చినప్పుడు సెంటెన్స్లో ఏమి ఉండకూడదు అంటే ఈ నే ప్రత్యయం అనేటువంటిది ఉండకూడదు. దీన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఈ రోమన్లో సెకండ్ వన్, पाठ में आए मुहावरे पहचानिए और अर्थ लिखकर वाक्य प्रयोग कीजिए.
పార్ట్ మే ఆయే లెసన్లో వచ్చిన ముహావరాలు ఐడెంటిఫై చేసి అర్ధ లిఖకర్ దాని యొక్క మీనింగ్ రాసి వాక్య ప్రయోగం చేయమంటున్నాడు. ఈ లెసన్లో చాలా ముహావరాలు అనేటువంటి ప్రయోగించడం జరిగిందండి. మనకి ఇచ్చే 12 బిట్స్లో ముహావరా కూడా ఉంటుంది. ముహావరా యొక్క అర్థం రాయమని చెప్పి మనకు అంటూ ఉంటాడు. వాక్య ప్రయోగం చేయమన్నాడు కానీ ముహావరా యొక్క అర్థం మాత్రం రాయమంటూ ఉంటాడు. అంటే పేపర్ కొంచెం ఈజీగా ఉందనుకోండి, ఈ లెసన్ నుంచి మనకి ముహావరా అడగడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ లెసన్లో వచ్చిన ముహావరాలు ఏవైతే ఉన్నాయో అవి నేను బోర్డు మీద నోట్ చేశాను, చూడండి. फर्स्ट वन आह भरना, कष्ट या दुख के कारण ठंडी सांस भरना. आह भरना అంటే కష్ట యా దుఃఖ కే కారణ్, కష్ట యా దుఃఖ కే కారణ్ అంటే ఏదైనా మన నిట్టూర్పు విడవడం అండి. నిట్టూర్చడం అంటాను చూడండి. ఏదైనా కష్టం వచ్చిందనుకోండి మనం నిట్టూర్పు విడుస్తూ ఉంటాం కదా, అదన్నమాట ఆహ భర్న అంటే నిట్టూర్పు విడవడం. కష్ట యా దుఃఖ కే కారణ్ ఏదైనా మనకి కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు ఠండీ సాస్ భరణ అలా లాంగ్ బ్రీత్ తీసుకొని అయ్యో అట్లా జరిగిందా అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కదా, నిట్టూర్పు విడవడం అది అన్నమాట. ఇక్కడ వాక్య ప్రయోగం చేయడం జరిగింది, చూడండి. ठंडी आह भरते हुए वह वहाँ से चला गया. ठंडी आह भरते हुए ఇక్కడ చూడండి, టండి ఆహ భర్తే హుయే అంటే అలా నిట్టూరుస్తూ అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కష్టం వచ్చినప్పుడు మనం నిట్టూర్పు విడవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సెకండ్ వన్ సిర్ జుఖానా. సిర్ జుఖానా అంటే తల వంచుకోవడం అండి. అంటే ఇక్కడ ఏదైనా తప్పు చేసినప్పుడు మనం తల వంచుకుంటూ ఉంటాం. అలా కాకుండా పెద్దల ఎడల వినయంతో కూడా తల వంచుకొని ఉంటూ ఉంటాం కదా. నతమస్తక్ హోజానా మీనింగ్ మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఇదన్నమాట. నతమస్తక్ హోజానా. నతమస్తక్ అంటే శిరస్సు వంచడం అంటే వినయంతో. ఇక్కడ చూడండి వాక్య ప్రయోగం బడోं के सामने हमें विनय से सिर झुकाना चाहिए. बड़ों के सामने పెద్దవాళ్ళ ఎడల మనం ఎలా ఉండాలి, వినయ్ సే హంబుల్ వినయంతో సిర్ జుకానా చాహియే తల ఉంచుకొని మనం ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ గలే మిల్నా. గలే మిల్నా అంటే హక్ చేసుకోవడం అండి. చూడండి మీనింగ్ ప్యార్ సే గలే లిపటనా ఆలింగన్ కర్నా. ప్యార్ సే గలే లిపటనా అంటే ప్రేమతో దగ్గరికి తీసుకొని హక్ చేసుకోవడం అంటే కౌగలించుకోవడం అనమాట. ఆలింగన్ కర్నా అన్నా కూడా హక్ చేసుకోవడం అనే మీనింగ్. దీనికి వాక్య ప్రయోగం ఇక్కడ రాశాను చూడండి, మర్చిపోయాను. రామ్ని లక్ష్మణ్ కో గలే మిలాలియా. గలే మిలా రాముడు ఏం చేశాడు, లక్ష్మణుడిని ప్రేమతో దగ్గరికి తీసుకున్నాడు అంటే హక్ చేసుకున్నాడు. నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ మజాక్ ఉడానా. మజాక్ ఉడానా అంటే జోక్ చేయడం అనమాట. ఎవరినైనా చూసి వేళకోళం చేస్తూ ఉంటారు కదా కొంతమంది, అదనమాట మజాక్ ఉడానా అంటే. ఉపహాస్ కర్నా పరిహాస్ కర్నా. పరిహాసం చేయడం తెలుగులో కూడా మీకు అదే పదం అండి, పరిహసించడం అని చెప్పి అంటూ ఉంటాం కదా ఎవరినైనా చూసి జోక్ చేయడం అనే పదం అన్నమాట. మజాక్ ఉడానా అంటే జోక్ చేయడం. దానికి అర్థం ఏంటంటే హిందీలో ఉపహాస్ కర్నా పరిహాస్ కర్నా. వాక్య ప్రయోగం చూడండి. हमें कभी किसी का मजाक करना नहीं चाहिए. हमें कभी किसी का मजाक करना नहीं चाहिए. మనం ఎప్పుడు కూడా ఎవరిని ఏం చేయకూడదు, వేళకోళం చేయకూడదు, జోక్ చేయకూడదు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ధావా బోల్నా ఆక్రమణ్ కర్నా. దావా బోల్నా అంటే దేని మీదైనా సడన్గా అటాక్ చేయడం అన్నమాట. దానికి హిందీలో మీనింగ్ ఏంటంటే ఆక్రమణ్ కన్నా. ఆక్రమణ్ కన్నా అంటే ఆక్రమించడం, తెలుగులో కూడా ఉంటుంది కదండి. ఆక్రమణ్ కన్నా అంటే అటాక్ చేయడం అనమాట. దీనికి వాక్య ప్రయోగం సబ్ బచ్చే మిఠాయి దుకాణం పర్ దావా బోల్ దేతే హై. సబ్ బచ్చే మిఠాయి దుకాణం పర్ మనకి లెసన్లోనే వచ్చింది కదా. పిల్లలందరూ కూడా ఏం చేశారండి, ఆ స్వీట్ షాప్ కనిపించినప్పుడు ఒక్కసారిగా దాని మీద అటాక్ చేశారు. అదే ఇక్కడ రాయడం జరిగింది. పిల్లలందరూ మిఠాయి దుకాణం పర్ స్వీట్ షాప్ మీద దావా బోల్ దేతే అంటే ఆక్రమించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ సిక్స్త్ వన్ మన్ లల్చానా. మన్ లల్చానా అంటే మీనింగ్ ఇచ్చా కర్నా. ఇచ్చా కర్నా అంటే కోరిక అనమాట. మన్ లల్చానా అంటే చూడండి, చిన్నపిల్లలు ఏదైనా టాయ్స్ చూసినప్పుడు అది చూసినప్పుడు కావాలి అనే కోరిక వాళ్ళలో ఉంటుంది కదా, అదే అన్నమాట ఇచ్చా కర్నా. మన్ లల్చానా ఇచ్చా కర్నా. చూడండి మిఠాయిयों को देखकर बच्चों का मन ललचाना स्वाभाविक ही है. మిఠాయియోं को देखकर అంటే స్వీట్స్ని చూసినప్పుడు పిల్లల యొక్క మనసు లల్చానా అంటే అది కావాలి అని కోరుకోవడం అనేటువంటిది స్వాభావికి హై అంటే స్వభావంగా సహజంగా జరిగేటువంటిది. నెక్స్ట్ సెవెంత్ వన్ దిల్ కచోట్నా. దిల్ కచోట్నా అంటే దానికి మీనింగ్ దిల్ మే వేదన హోనా అని అయినా చెప్పొచ్చు, లేదంటే తుకిత్ హోనా. దిల్ మే వేదన హోనా అంటే మనసులో వేదన ఉండడం అంటే ఏంటి, బాధ వచ్చినప్పుడు కలిగే దుఃఖం అన్నమాట. అంటే దిల్ మే వేదన హోనా అన్న రాయొచ్చు. దుకిత్ హోనా అంటే
బాధపడడం అనే మీనింగ్లో అన్న మనం తీసుకోవచ్చు. మీకు అడిగినప్పుడు మీరు ఎగ్జామ్లో అడిగినప్పుడు దిల్ మే వేదన హోనా ఇలా అయినా రాయచ్చు, లేదంటే దుఃఖిత్ హోనా రెండిట్లో ఒకటి మాత్రమే రాయాల్సి ఉంటుంది. బూఢీ దాది అమీనా కా దిల్ కచోట్ రహా హై. బూఢీ దాది అమీనా కా దిల్ కచోట్ రహా హై. ఆ బూఢీ దాది ఆ ఓల్డ్ ఏజ్లో ఉన్న గ్రాండ్ మదర్ అమీనా యొక్క మనసు బాధతో నిండిపోయి ఉంది. నెక్స్ట్ 8th వన్, గద్గద్ హో జానా ప్రసన్నతా సే ఫూలేనా సమాన. గద్గద్ హో జానా అంటే ప్రసన్నతా సే అంటే సంతోషంతో చాలా ఎక్కువ హ్యాపీనెస్ అనమాట. ఫూలేనా సమాన అంటే సంతోషానికి హద్దు లేకపోవడం, అలాంటి మీనింగ్లో మనం తీసుకోవాల్సి ఉంటుంది. మాకో దేకర్ బేటే కా మన్ గద్గద్ హో గయా. మాకో దేకర్ మమ్మీని చూసినప్పుడు పిల్లవాడు చాలా సంతోషం కలిగింది, అతని మనసు గద్గద్ హో గయా అంటే చాలా ఎక్కువ సంతోషం కలిగింది. నెక్స్ట్ 9th వన్, దిల్ బైట్ జానా. దిల్ బైట్ జానా అనే దానికి మీనింగు నిరాశ హోనా, నిరాశ చెందడం అనేటువంటిది. కీమత్ జాన్కర్ ఉస్కా దిల్ బైట్ గయా. కీమత్ అంటే వాల్యూ అనమాట, విలువ. అంటే ఇక్కడ చూడండి మనకి లెసన్లో హామిద్ ఆ చిమ్టా కొనాలన్నప్పుడు షాప్ కీపర్ చెప్తాడు ఎంత చహ పైసా అని చెప్పి అంటూ ఉంటాడు కదా. తన దగ్గర మాత్రం ఎంత ఉంది, 3 పైసా ఉంది కదా. కీమత్ సున్కర్ అంటే దాని యొక్క రేటు విన్నప్పుడు ఉస్కా దిల్ బయట గయా అంటే అతను మనసులో నిరాశ చెందడం జరిగింది. నెక్స్ట్ 10th వన్, బేంట్ హోజానా. బేంట్ హోజానా అనే దానికి మీనింగ్ మర్జానా. మర్జానా అంటే చనిపోవడం. गाड़ी बहुत तेज चलाने से चालक की बेंट हुई. गाड़ी बहुत तेज चलाने से गाड़ी వెహికల్ చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేయడం వల్ల చాలక్కి బెంట్ హుయి. చాలక్ అంటే డ్రైవర్, ఆ బండిని నడిపే డ్రైవర్ చనిపోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 11th వన్, చాలే పడిన దిక్కత్ హోనా. బ్రాకెట్లో చూడండి చల్తే సమయం. చాలే పడిన అంటే బొబ్బలు రావడం అంటూ ఉంటాం కదండి. ఏదైనా చూడండి కాళ్ళకి చెప్పులు అదే వేసుకోకుండా మనం నడిచినప్పుడు, వేడిగా ఉన్న చోటు నడిచినప్పుడు కాళ్ళకి బొబ్బల్లా వస్తూ ఉంటాయి కదా, అదనమాట. చాలే పడిన అంటే దిక్కత్ హోనా అంటే ఇంకా మనం నడవలేకపోవడం, ఆ బొబ్బలు రావడం వల్లమాట. చల్తే సమయం ఎప్పుడు జరుగుతుంది ఇలా అంటే చల్తే సమయం నడుస్తున్న సమయంలో జరుగుతుంది. చప్పల్కి బినా చల్నేసే చాలే పడతీ హై. చప్పల్కి బినా చల్నేసే అంటే చెప్పులు లేకుండా అంటే స్లిప్పర్స్ లేకుండా నడవడం వల్ల చాలే పడతీ హై బొబ్బలు అనేవి రావడం జరుగుతుంది. 12th వన్, మాదే పర్ హాత్ రఖనా. మాధే పర్, మాధా అంటే ఫోర్ హెడ్ అండి. మాదే పర్ హాత్ రఖనా అంటే తల మీద తల కొట్టుకోవడం కానీ తల మీద ఎప్పుడు పెట్టుకుంటాం, షోక్ కర్నా. షోక్ కర్నా అంటే ఏడ్చేటప్పుడు, బాధపడేటప్పుడు అట్లా జరుగుతూ ఉంటుందన్నమాట. పితాకి మృత్యు పర్ ఉస్నే మాదే పర్ హాత్ రఖా. పితాకి మృత్యు పర్ వాళ్ళ ఫాదర్ చనిపోవడం వల్ల ఉస్నే మాదే పర్ హాత్ రఖా. మాదే పర్ అంటే తల మీద చేయడం, తల కొట్టుకోవడం కానీ ఆ విధంగా మన అర్థంలో తీసుకునవచ్చు. నెక్స్ట్ 13th వన్, పీలీ పడిన. పీలీ పడిన అంటే బీమార్ పడిన. బీమార్ పడిన అంటే అనారోగ్యం రావడం అన్నమాట. హరీ సబ్జీ నా ఖానే సే పీలే పడ్ జాతే హై. హరీ సబ్జీ అంటే ఆకుకూరలు తినకపోయినట్లయితే పీలే పడ్ జాతే హై. పీలే పడ్ జాతే అంటే మనకి అనారోగ్యం అనేటువంటిది వస్తుంది. అవును కదండి, వెజిటేబుల్స్ లేదంటే లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోకపోతే మనకి అనారోగ్యం అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ 14th, పరలోక్ సిధారణ మర్జానా. పరలోక్ సిధారణ అంటే చనిపోవడం. దానికి మీనింగ్ ఏంటంటే మర్జానా. మర్జానా అంటే చనిపోవడం. బీమారీకే కారణ్ ఉస్నే పర్లోక్ సిధారా. బీమారీకే కారణ్ అతనికి హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్ల అతను పర్లోక్ సిధారా అంటే చనిపోవడం అనేటువంటిది జరిగిందండి. ఓకే స్టూడెంట్స్, మీకు అందరికీ అర్థమైంది కదండి. ఇవన్నీ కూడా మీరు నోట్స్లో నోట్ చేసుకొని జాగ్రత్తగా చదవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టూడెంట్స్.